వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. నేను జనని. రాజకీయాల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎంట్రీనే అనూహ్యంగా జరిగింది. మంగళగిరి ఎమ్మెల్యేగా తొలిసారి అత్యల్ప మెజారిటీతో గెలిచిన ఆర్కే రెండోసారి అనూహ్య విజయం సాధించి జైంట్ కిల్లర్ అనిపించుకున్నారు. అయితే లోకేష్ పై గెలిచిన ఆయనకు జగన్ మంత్రి పదవి ఇవ్వలేదు సరికదా, మొన్నటి ఎన్నికల్లో టికెట్ కూడా లేకుండా చేశారు. దాంతో ఒకప్పుడు గుంటూరు జిల్లాలో ముఖ్య నాయకుడిగా ఫోకస్ అయిన ఆర్కే ఒక్కసారిగా తెరమరుగయ్యారు. ఇక ఆయన రాజకీయాల నుంచి నిష్క్రమించినట్లేనా? అసలు ఆయన రాజకీయ భవితవ్యంపై జరుగుతున్న చర్చ ఏంటి? ఉమ్మడి గుంటూరు జిల్లా మంగళగిరి మాజీ ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే అంటే రాజకీయంల గురించి అవగాహన ఉన్న వారందరికీ తెలుసు. ఆయన 2014 నుంచి 2019 ఎన్నికల్లో వరుసగా మంగళగిరి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో తొలిసారి పోటీ చేసినప్పుడు నాటకీయ పరిణామాల మధ్య 12 ఓట్లతో గట్టెక్కి మంగళగిరిలో తనదైన ముద్ర వేసుకునే ప్రయత్నం చేశారు. ఇక 2019లో అయితే మంత్రిగా ఉన్న చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మీద 5337 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి జైంట్ కిల్లర్ అనిపించుకున్నారు. లోకేష్ పై గెలవడంతో మంగళగిరి ఆర్కే పేరు ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణలో కూడా మారుమ్రోగిపోయింది. టీడీపీ అంటే చాలు ఒంటి కాలిపై లెగేసే నేతల్లో ఒకరిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. అయితే మిగిలిన వైసీపీ నేతల్లా పరుష పదజాలం వాడకుండా లాజికల్ గా మాట్లాడే నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. జగన్ తీవ్రంగా వ్యతిరేకించిన రాజధాని అమరావతి అంశంలో రాజధాని భూ సమీకరణ విషయంలో టీడీపీ నేతలను ప్రభుత్వాన్ని కోర్టు కేసులతో ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో లోకేష్ పై గెలవడంతో అందరూ ఆర్కేకి మంత్రి పదవి కన్ఫర్మ్ అనుకున్నారు. కేబినెట్ బెర్త్ పై జగన్ కూడా ఆయనకు హామీ ఇచ్చారు. మంగళగిరి ఎన్నికల ప్రచారంలో జగన్ స్వయంగా ఆ విషయం వెల్లడించారు. ఆ క్రమంలో ఎప్పటికప్పుడు ఆర్కే మంత్రివర్గంలోకి రాబోతున్నారని గట్టి ప్రచారాలు జరిగాయి. కానీ గత ప్రభుత్వంలో ఆర్కేకి మాత్రం మంత్రివర్గంలో చోటు లభించలేదు. ఇక ఎన్నికల ముందు మంగళగిరి టికెట్ విషయంలో ఆళ్లకు కాకుండా టీడీపీ నుంచి వచ్చి గంచి చిరంజీవికి జగన్ ప్రాధాన్యత ఇవ్వడంతో ఆయన అలకపాన్పు ఎక్కారు. ఒకానొక టైంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీని వీడడంతో పాటు రాజకీయంలో నుంచి వైదొలుగుతున్నారని ప్రకటించారు. తర్వాత పరిణామాలతో కాంగ్రెస్ వైపు అడుగులు వేశారు. కొన్ని రోజులు పీసీసీ ప్రెసిడెంట్ షర్మిల వెంట కాంగ్రెస్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అయితే ఏమైందో ఏమో కానీ మళ్లీ వైసీపీ గూటికే చేరారు. వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్ట్ బిల్లులు క్లియర్ చేయడం వల్లే ఆర్కే టికెట్ దక్కకపోయినా సైలెంట్ గా ఉంటున్నారన్నారు. అయితే అప్పటి నుంచి ఆయన రాజకీయాల్లో యాక్టివ్ గా కనిపించడం లేదు. ఎన్నికల ప్రచారంలో సైతం వైసీపీకి మద్దతుగా ప్రచారం చేయలేదు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం భారీ విజయం సాధించడమే కాదు, మంగళగిరిలో లోకేష్ రికార్డు మెజారిటీతో గెలవడంతో మంగళగిరిలో ఆర్కే కనిపించడమే మానేశారు. ఇప్పటి వరకు సైలెంట్ మోడల్లోనే ఉన్న మాజీ ఎమ్మెల్యే ఇప్పట్లో యాక్టివ్ అయ్యే అవకాశాలు లేవంటున్నారు. ఆ మధ్యన ఆయనను సత్తెనపల్లి ఇన్ఛార్జిగా వెళ్లమని పార్టీ కోరిందని వార్తలు వచ్చాయి. అయితే దానికి ఆయన సమ్మతించలేదట. ఆర్కే మౌనానికి పార్టీ పరంగా జగన్ వైఖరే కారణమన్న వాదన వినిపిస్తోంది. ఎన్నికల అనంతరం నియోజకవర్గాల వారీగా ప్రక్షాళన చేస్తున్న జగన్ మంగళగిరి నియోజకవర్గంపై అసలు దృష్టి పెట్టలేదు. ఆర్కేని కనీసం పిలిపించి మాట్లాడకపోవడం, ఆయనకు ఎలాంటి ప్రిఫరెన్స్ ఇవ్వకపోవడమే ఆర్కే మౌనానికి కారణంగా కనిపిస్తోంది. ఏదేమైనా ప్రస్తుతం మంగళగిరిలో వైసీపీ పరిస్థితి ఉండి లేనట్లే కనిపిస్తోంది. కార్యకర్తలకు ధైర్యం చెప్పేవారు, కనీసం వైసీపీ వాయిస్ వినిపించేవారు లేకపోవడంతో అక్కడ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోయింది. మాజీ మంత్రి అంబటి రాంబాబును సత్తెనపల్లి నుంచి షిఫ్ట్ చేసిన జగన్ అక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా సుధీర్ రెడ్డిని ప్రకటించారు. ఇప్పుడు సత్తెనపల్లి గోల లేదు కాబట్టి మంగళగిరి పార్టీ బాధ్యతలు ఆర్కేకి అప్పగిస్తే ఆయనకే కాదు పార్టీకి కూడా మళ్లీ యాక్టివ్ మోడల్కి వచ్చే అవకాశం ఉందని పార్టీ క్యాడర్ అభిప్రాయపడుతుంది. అదే కాకుండా మంగళగిరిలో లోకేష్ ను ఎదుర్కోవాలంటే ఆర్కేనే దిక్కన్న టాక్ వినిపిస్తోంది. మరి చూడాలి జగన్ నిర్ణయం ఎలా ఉండబోతోందో.